వెల్కమ్ టు పీస్మార్ట్ ఛానల్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకునే ఫ్రెషర్స్ కానీ, కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు కానీ, బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ వారైనా, బీపీఓ జాబ్ చేస్తూ డొమైన్ మారాలి అనుకుంటున్న వారైనా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి కాస్త టైం ఇవ్వండి. ఫ్రెషర్స్ ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోండి. వీలైతే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే నేర్చేసుకోండి. ఏదైనా కోర్స్లో జాయిన్ అవ్వడానికి ముందు మీ మైండ్ని ప్రిపేర్ చేయండి. ఈ కోర్స్ నేను ఎలా అయినా నేర్చుకుంటాను, ఇప్పటి వరకు కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇదేమీ అంత కష్టమైనది కాదు, ఎంతో మంది కోడింగ్ చేస్తున్నారు, నేను కూడా చేయగలను, ఇలా అనుకుని ఒక కోర్స్ స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ఫుల్గా జాబ్ తెచ్చుకోవడానికి మినిమం 3 to 6 months టైం పడుతుంది. మీకు సి లాంగ్వేజ్ నుండి స్టార్ట్ చేసే అంత టైం లేదంటే జావా ఆర్ పైథాన్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. పైథాన్ కంటే జావా కొంచెం కష్టం, ఎందుకంటే జావాలో సింటాక్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, పైథాన్లో అంతగా ఉండవు. బట్ కాన్సెప్ట్స్ అయితే సేమ్. కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే రెండూ మేనేజ్ చేయగలరు. మీరు పైథాన్కి సంబంధించి, జావాకి సంబంధించి కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకే ఏ కోర్స్ తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. పైథాన్ కోర్స్ నేర్చుకోవడానికి 35 to 40 days పడుతుంది. మన ఛానల్లో హౌ టు లెర్న్ పైథాన్, వాట్ డు యూ లెర్న్ ఇన్ పైథాన్ అని వీడియో ఉంటుంది, చూడండి. పైథాన్లో మీరు నేర్చుకునేది ఏంటి అనేది ఆ వీడియోలో చెప్పాను. జావా నేర్చుకోవడానికి 45 to 50 days పడుతుంది. ఓవరాల్గా ఏ కోర్స్ సిలబస్ అయినా ఒక 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. మిగిలిన రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. మీరు నేర్చుకున్నది పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఇంకా నేర్చుకోవడానికి టైం ఇవ్వాలా అనేది మీకు 50 daysలో తెలుస్తుంది. ఇదివరకు అయితే జావా, పైథాన్ ఇలా ఏదో ఒకటి వస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు SQL కూడా వచ్చి ఉండాలి అంటున్నారు. ఈ SQL అనేది నేర్చుకోవడానికి 15 days పడుతుంది. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, SQL ఈ రెండు వచ్చినట్లయితే ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ చేయడానికి 1 day పడుతుంది. మీ స్టడీస్ కంప్లీట్ చేశాక జాబ్ రాకపోతే ఒక 3 to 6 months డెడికేటెడ్గా ఏదైనా కోర్స్ నేర్చుకుంటే జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే మీరేం స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. కొంతమందికి 6 months తర్వాత కూడా జాబ్స్ వస్తాయి. జస్ట్ ఆ టైం గ్యాప్లో మీరు మీ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడానికి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అందులో మొదటిది యూట్యూబ్. కోడింగ్ నేర్పించే ఛానల్స్ని ఫాలో అవ్వండి. సింప్లీ లెర్న్ యూట్యూబ్ ఛానల్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తరువాత ఆన్లైన్ బూట్ క్యాంప్స్, సింప్లీ లెర్న్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ అకాడమీ చూడండి. తరువాత సోషల్ మీడియా, ఫేస్బుక్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో కోడింగ్ గురించి పోస్టులు వేసే వారిని ఫాలో అవ్వండి. అసలు ఈ సోషల్ మీడియా అనేది మీరు ఎలా యూజ్ చేస్తే అలా యూజ్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ కోసం సర్చ్ చేస్తే మీకు అన్ని అలాంటి పోస్టులే వస్తాయి. ఎడ్యుకేషన్ కోసం సర్చ్ చేస్తే ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోస్టులే వస్తాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడం కూడా మంచిదే. ఈవెంట్స్ అండ్ కోడింగ్ ఛాలెంజెస్ అటెండ్ అవ్వండి. హ్యాకర్ ర్యాంక్, కోడ్ షెఫ్, టాప్ కోడర్లో ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూస్తే పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, స్విఫ్ట్, ఆర్. చాలా మంది స్టూడెంట్స్ 3 monthsలో జాబ్ గ్యారంటీగా వచ్చేస్తుందా అని మెసేజ్ చేస్తూ ఉంటారు. మీరు కాన్సన్ట్రేట్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా జాబ్ వస్తుంది. మీరు కోర్స్ నేర్చుకునే టైంలో కూడా టైం వేస్ట్ చేస్తే 3 months అయినా, 6 months అయినా, 1 year అయినా మీకు జాబ్ రాదు. కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ మీదే డిపెండ్ అవ్వకండి. మీరు కూడా సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు జాబ్ గ్యారంటీ అన్నారు కదా అని ఆ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయినా, మీరు సబ్జెక్ట్ సరిగ్గా నేర్చుకోకపోతే వాళ్ళు కూడా మీకు జాబ్ ఇప్పించలేరు. వాళ్ళు జస్ట్ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తారు, అందులో పర్ఫామ్ చేయాల్సింది మాత్రం మీరే. మన ఛానల్లో ఫుల్ స్టాక్ డెవలపర్, IoT, AI, సైబర్ సెక్యూరిటీ ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, కంపెనీ ప్రొఫైల్స్ గురించి వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.